కళ్యాణ్ అంచనాలు అందుకోవడం కష్టమా? బలమైన కార్యకర్తలను తయారు చేసుకోవడంలో ఆయన బిజీ అయ్యారా? నాకు లీడర్ కాదు కేడర్ ముఖ్యమని సేనాని చెబుతున్నారా? ఎమ్మెల్యేలు అతి చేస్తే అదే చివరి ఎన్నిక కాబోతుందని చెప్పారా? జనసేనలోని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు పవన్ ఎందుకు క్లాస్ పీకారు? ఈ దెబ్బతో సేనాని సైన్యం గ్రామ స్థాయిలో మరింత బలంగా మారబోతుందా? ఎమ్మెల్యేల తీరుపై పవన్ సర్వే, ఎమ్మెల్యేల పనితీరుకు ర్యాంకులు, నియోజకవర్గాల్లో అభివృద్ధిపై పవన్ ఆరా, ఎమ్మెల్యేలు కేడర్ సంబంధాలపై ప్రశ్నలు, సంస్థాగత ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సేనాని. పవన్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై అంతర్గత సర్వే చేయించారు. కొందరు ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు రావడంతో ఈ సర్వేను నిర్వహించారు. అయితే విశాఖలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు పవన్. వారి పనితీరును వారు ముందుంచారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయిన తర్వాత జనసేన పార్టీ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ను అంచనా వేశారు. గత కొంతకాలంగా జనసేన ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని విషయాల్లో, అంటే మద్యం, ఇసుక వంటి విషయాల్లో తలదూర్చడంతో పాటు కొన్ని కాంట్రాక్ట్ పనుల్లో ఎమ్మెల్యేలు చేతివాటం ప్రదర్శించడం వంటివి ఆయన దృష్టికి వచ్చాయి. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. తమది కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని కూడా సూచించారు. 3 పార్టీల నేతలకు సమానమైన గౌరవం ఇవ్వాలని కూడా ఎమ్మెల్యేలను కోరారు. విశాఖలో 3 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమయ్యారు. నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి, సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు జనసేన కేడర్తో ఎమ్మెల్యేల సంబంధాల గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన ముఖ్య కార్యకర్తలు అసంతృప్తిగా ఉండడాన్ని గుర్తించిన పవన్ వారిని దూరం చేసుకుంటే పార్టీతో పాటు వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలకే నష్టమని ముఖం మీదనే తేల్చి చెప్పారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు దూకుడు తగ్గించుకోవాలని హితవు పలికినట్లు సమాచారం. ఇక మరొక వైపు తాను ఎమ్మెల్యేలకు ర్యాంకులిస్తానని, ర్యాంకుల్లో దిగువస్థాయి ఉన్న ఎమ్మెల్యేలు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు పవన్. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలగాలని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సొంతం చేసుకునేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని ఎమ్మెల్యేలకు చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు కూటమి నేతలను కూడా కలుపుకుని పోవాలని, గ్రూపులను కట్టవద్దని కొద్దిగా కటువుగానే హెచ్చరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. తాను ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తానని, ఆ సమయానికి ఎమ్మెల్యేలు సెట్ కావాలని, లేకుంటే ఇబ్బందులు పడతారని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా ఎక్కడా తొందరపడకుండా పవన్ పక్కా ప్లాన్తో వెళ్తున్నారు. నాకు లీడర్ కాదు కేడర్ ముఖ్యమంటూ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. అంటే ఇక్కడ పవన్ తన సైన్యంపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో, గ్రామ లెవెల్లో కార్యకర్తల బలం ఎలా ఉండాలో ఆయన డిసైడ్ అయ్యారు.